నేళ్ళు అవుతున్నది. ఇంకా తెలంగాణలో పాలన ఆంధ్ర పెట్టుబడిదారీ వర్గాలు ఆంధ్ర పాలకుల చేతుల్లోనే ఉన్నది అన్నట్టుగా ఈ మధ్య కాలంలో చాలా ఉదంతాలు మనకు కనబడ్డాయి. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇంటికాడ తనను అరెస్ట్ చేస్తామని చెప్పి ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పి తెలంగాణ పోలీసులు పోయి వాళ్ళే అరెస్ట్ చేస్తారు అని చెప్పి కాపాడేందుకు మేము వచ్చినామని చెప్పని ఆడ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా కూర్చున్నారు. ఎవరైనా మరి వాళ్ళ తనని అరెస్ట్ చేసేందుకు వచ్చారా, బయట వాళ్ళు బయట రాష్ట్రంకి వెళ్ళి ఇంత ఈజీగా మొత్తం బార్డర్ దాటి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మేధావిని పట్టుకొని పోతారు అని అంటే వాళ్ళకి మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో వీళ్ళ నెట్వర్క్ ఏం చేస్తుందో మాకైతే అర్థమైతలేదు. కానీ ఇది తెలంగాణ సమాజానికి ఈవెన్ ఆంధ్ర ప్రజలకు కూడా అసలు ఏంది తన అన్నది ఏంటిది, వాస్తవాలు ఏంటి, తెలంగాణ ప్రజల లోపట, తెలంగాణ మేధావుల లోపట, తెలంగాణ రచయితల లోపట, తెలంగాణ కవుల లోపట, సామాన్యమైన ప్రజల లోపట, తెలంగాణ యువతరం లోపట అసలు ఎందుకు ఈ ఘర్షణ జరుగుతున్నది. ఎప్పుడు ఎవరు ఏది మాట్లాడినా మేము విగ్రహాల గురించి మాట్లాడితే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడితే అమ్మనా బూతులు ఒక్కటి కాదు రెండు కాదు, మరి వాళ్ళ సంస్కారం ఏందో నాకు తెలుస్తలేదు. ఈ రాజకీయ పార్టీలోళ్ళు పెట్టిపిస్తుండ్రా లేకపోతే సామాన్యమైన జనం పెడుతున్నా తెలుస్తలేదు. అమ్మనా బూతులు అంటే మేము అడిగిన దానికి ప్రశ్నించేదానికి జవాబులు చెప్పకుండా ఎందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఎందుకు వద్దంటున్నాం అనే దానికి కారణాలు చెప్పినాం మేము. ఇలా రేపు ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు, ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు. తీసుకొచ్చిన రాత్రి మామూలుగా కాదు, పటాకలు పేద ధూమ్ధాం చేసిర్రు, రాకెట్లు కొట్టిర్రు, పటాకలు కొట్టిర్రు, పెద్ద సౌండ్లు సప్పుడ్లతోటి. మైత్రివనం అది కూడా బిజీ ఉండే సెంటర్ దగ్గర ఇంత ఉత్సవాలు చేసుకుంటా ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెట్టాలి, మేము ఎందుకు వద్దంటున్నాం అనేది కారణాలు చెప్తే కూడా ఒక కిరాయి గొంతుకు ఇక్కడ ఎందుకు పట్టాభిషేకం చేయాలని చెప్పని మేము ప్రశ్నిస్తే దాన్ని అసలు మీకు బతకరాదురా, మీకు అన్నం తినరాదురా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమే, మీకు బట్టలు దొరుకుచుడు మేమే, ఇట్లా ఘోరంగా నీచంగా హీనంగా అంతకుముందు సినిమాలలో ఉండేది ఇప్పుడు బహిరంగంగా సెల్ ఫోన్లల్లా వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, ఇగో వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో ఈ సెల్ ఫోన్లలో మొత్తం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఇది నేను అందరి జనాల గురించి చెప్తలేను, కానీ ఎవరెవరైతే మాట్లాడుతుండ్రో వాళ్ళ గురించి చెప్తున్నా. ఆఖరికి ఎట్లయిపోయిందంటే పరిస్థితి, తెలంగాణలో దిష్టి తగిలిందనే కాడికి అక్కడ పవన్ కళ్యాణ్ అంటేనే మాట్లాడే కాడికి పోయింది. మరి ఇదేం దౌర్భాగ్యమో ఏం దుర్మార్గమో మాకు తెలుస్తలేదు. అసలు ఏంది దాన్ని అంటే ఒక చర్చ జరగాలి ఇక్కడ తెలంగాణ ప్రజల దగ్గర, ఆంధ్ర ప్రజల లోపల కూడా. రాజకీయ నాయకులు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అందరూ ములాఖాత్ అయి ఉన్నారు. దీంట్లో పెద్ద నేనేదో పెద్ద తొవ్వి చెప్తలేనిది, అందరికీ తెలిసిన విషయమే ఇది. కాకపోతే మేము ఎందుకు మా సంస్కృతి మీద, మా సాంప్రదాయాల మీద ఎందుకు దాడి జరుగుతున్నది. ఇలా మేము అన్నం ఇక్కడ ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినాము, ఒక ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టండి, ఒక పైడి జయరాజ్ గారి విగ్రహం పెట్టండి, లేకపోతే సుక్క సత్య గారి విగ్రహం పెట్టండి, లేదు సినారాయణ రెడ్డి విగ్రహం పెట్టండి. ఇట్లా చాలా మంది ఉన్నారు, దాశరథి రంగాచార్య ఉన్నారు. ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే పేర్లు చాలా ఉన్నాయి. పోనీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అనే కనుక అనేది ఉంటే ఆయన చాలా బొచ్చడు వచ్చినాయి. ఇక్కడ ఆల్రెడీ గల్లీకి విగ్రహం ఉండనే ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉన్నది, పాడే 4 ఎకరాలు 5 ఎకరాలలో ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు మేము కూడా ఏంటంటే మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. మీరు ఇంత అతి చేస్తే నేనే చెప్తున్నా, క్రాంతి దళకెళ్ళి మేము కూడా రేపు తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి అవసరమైతే మరి ఇక్కడ దిగి మొత్తం తవ్వి రేపు మా ప్రభుత్వాలు వచ్చినాడు తీసుకుపోయి మీరు అక్కడ ప్రకాశం బ్యారేజ్ కాడ పెట్టుకుంటారా మరి మేము అవి కూడా తీసి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పదలుచుకున్నాం. ఎందుకు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు అంటే ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పెత్తనం మేము సహించే పరిస్థితి లేము. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాట పాడను అన్నాడు. ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్. ఇక్కడ తెలంగాణ సమాజం గురించి, ఇక్కడ జీవితం గురించి, ఇక్కడ ప్రజల గురించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, ప్రజా సాహిత్యం రాసినటువంటి వాళ్ళు ఎంతో మంది పుట్టినటువంటి గడ్డ, ఎంతో మందికి పురుడు పోసుకున్నటువంటి గడ్డ. ఈడ వాళ్ళే కావాలి మాకు మొదటి వరుసలు అని చెప్పినాం. అప్పుడు కూడా అమ్మనా బూతులే.
అడ్డగోలుగా బూతులు ఇక మామూలు కాదు, నేను చెప్పలేను, నేను ఈ మైకుల ముంగట చెప్పలేను, అంత ఘోరంగా ఘోరాతి ఘోరమైనటువంటి బూతులు మాట్లాడు. ఇయ్యాల నాగేశ్వర్ సారు ఒక తనకున్నటువంటి ఒక రిలయబుల్ సోర్సెస్ నుంచి తనకున్నటువంటి తను ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నాడు, యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు. ఇలా ప్రపంచం మొత్తం మన ప్రాంతం వాళ్ళు ప్రపంచ స్థాయి మీద మాట్లాడగలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ పాశం యాదగిరి గారు ఉన్నారు, తర్వాత వినాయక్ రెడ్డి సార్ ఉన్నారు, ఇట్లా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు, మారవు శ్రీధర్ గారు కూడా వస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ప్రపంచ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ మాటలను వాళ్ళు మాట్లాడితే కూడా ఒక సమాచారం ఒకటేదో తనకు తెలిసిన సమాచారాన్ని చెప్తే, జగన్ విషయంలో ఏదో సమాచారం చెప్తే ఇక ఆయన మీద కేసులట. ఈ కేసుల కథ ఏంది, బూతు పురాణం మొత్తం. అసలు నువ్వోనివిరా, మా ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వోనివిరా అని చాలా ఘోరంగా చాలా హీనంగా నువ్వోనివిరా అని మాట్లాడొద్దా? అది రాజ్యాంగంకెళ్ళి అవతలు ఉన్నదా? మనమేమన్నా మాట్లాడితే వేరే తిరగబోతుంది. ఇక మేమన్నా మరి నీకేం పనిరా నాయన, నీకు ఇక్కడ శనివారం ఆదివారాలు చంద్రబాబు అంటోనికి ఇక్కడ ఎందుకు పని, వీడికి ఎందుకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఇక్కడేం పని అని చెప్పని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ దందాలు నడుపుకునేటువంటి పని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలలో ఇక్కడ ప్రజల లోపల శాంతి లేకుండా చేసేటువంటి పని చేస్తున్నారు. మా సార్ కూడా అన్నారు, నాగేశ్వర్ సార్ వచ్చినాక మాట్లాడదాం అనుకున్నా, వచ్చినాక మళ్ళీ మాట్లాడితే ఈ మాట. కానీ మా సార్ అన్నాడు, నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను అక్కడోళ్ళకు ఇక్కడ ఇన్లెందుకు అని చెప్పని, చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇక్కడ ఇన్లెందుకు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఇక్కడ ఇన్లెందుకు అని నేను అనదలుచుకోలేదు, నాకు సంస్కారం ఉన్నది అని చెప్పని అన్నాడు సార్. నేను సార్తో వచ్చినాక ముంగట మాట్లాడతా, నేను సార్ ముంగట కూడా మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడదు అనుకున్నా కానీ జస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తున్నా. ఈ సంస్కారం ఏందో నేను సార్ ముంగటనే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇట్లా ఏమవుతుందంటే ఇప్పుడు తనను కూడా వదులుతలేరు కదా, తనను వదులుతలేరు, ఎట్లా పడతాడు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేసేసిర్రు. లాస్ట్కు సార్ ఏం చేసిందంటే విడ్రా చేసుకునే కాడి దాకా తీసుకుపోయిండ్రు. అంటే ఏ ఒత్తిడులు జరిగినాయి తన మీద. కానీ తెలంగాణ సమాజానికి కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కాదు, మేధావులను ప్రజాపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవింపదగ్గేటువంటి వ్యక్తులకే ఈ తిట్ల పురాణాలు, ఈ బెదిరింపులు, పోలీసు కేసులు, ఇళ్ల ముంగట పోలీసుల ప్రహారాలు ఇటువంటి ఉండు అనేది తెలంగాణ ప్రాంతంలో, అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుడు అనే దాని మీదనే ఇవాళ ఈ చర్చ తెలంగాణ సమాజానికి, మొత్తం సమాజానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా జనం ఆలోచించాలి దీని మీద అనే ఉద్దేశంతో ఇవాళ ఈ అంశాల మీద మాట్లాడటానికే వెంటనే రౌండ్ టేబుల్ పెట్టినాం. అందరినీ కొంతమంది అంటే మేము అందరికీ ఫోన్లు చేసి విలువలేకపోయినాం, కానీ మెసేజ్లు ఎవరెవరి ద్వారానైతే ఇప్పియాలనుకున్నామో వాళ్ళకైతే చెప్పినాం. వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు వస్తున్నారు. మొట్టమొదలు నేను ఈ విషయం పట్ల మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ గర్వపడేటువంటి ఒక మేధావి పాశం యాదగిరి గారు, ఒక మేధావి కాదు, క్షేత్రస్థాయిలో కూడా పని చేసుకుంటా ఇక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ ప్రజా సమస్యల మీద మొదటి నుంచి ఇప్పటి నుంచి కాదు, తన జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా అదే జర్నలిస్ట్ల కులంకెళ్ళి వచ్చింది కాబట్టి మొట్టమొదటి పాశం యాదగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.